Hello, this is Dr. Shruti Andi, consultant, fertility expert, 49 Hospitals, LB Nagar branch. Pregnancy అనేది ఒక డ్రీమ్ ఆఫ్ సో మెనీ విమెన్ అండి. అమ్మ అనే పిలుపు కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఒక వాళ్ళ అన్ఫుల్ఫిల్డ్ విష్ లాగా భావిస్తూ ఉంటారనమాట. సో మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే ముందే, అంటే పీరియడ్ మిస్ అవ్వక ముందే, can we find out that we are pregnant? Are there any signs and symptoms? Basically pregnancy అనేది వచ్చిన తర్వాత కూడా చాలా మందికి తెలియదండి. కొంతమంది అసలు పీరియడ్ మిస్ అయింది, నాకు ఇరెగ్యులర్ పీరియడ్సే కదా అని ఏం చూసుకోరు. డైరెక్ట్గా 3-4 మంత్స్కి ఎప్పుడు వచ్చినప్పుడు మంచిగా బేబీ మూమెంట్స్తో యాక్టివ్గా ఉంటుంది. సో ఈవెన్ ఆఫ్టర్ యూ బికమ్ ప్రెగ్నెంట్ ఒక్కొక్కసారి మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో దాని గురించి మనం ఎక్కువ వి కాంట్ స్ట్రెస్ అనమాట. సో అండ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ దెర్ ఇస్ వన్ సిమ్టమ్ ఏంటంటే కామన్గా మనం చెప్పేది ఇంప్లాంటేషన్ బ్లీడ్ అని అంటారు. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి? నార్మలీ ఎగ్ విడుదల అయిన తర్వాత 24 hours మాత్రమే ఎగ్ విల్ వెయిట్ ఇన్ ద ట్యూబ్స్. సో రైట్ సైడ్ నుంచి రిలీజ్ అయితే రైట్ ట్యూబ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రిలీజ్ అయితే లెఫ్ట్ ట్యూబ్లో ఉంటుంది. ఎంతసేపు? 24 to 30 hours మాత్రమే ఎగ్ ఉంటుందండి. ఆ టైంలో స్పర్మ్, ఒక హెల్దీ స్పర్మ్, మంచి స్పర్మ్ వస్తేనే ఎగ్ ఫర్టిలైజ్ అవుతుంది, బేబీ ఫామ్ అయిపోతుంది, యు ఆర్ ప్రెగ్నెంట్. బట్ ఒక హెల్దీ స్పర్మ్ రాలేదు అన్నప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది ఉండదు, పీరియడ్ వచ్చేస్తుంది. సో ఫర్టిలైజ్ అయ్యింది అండ్ ఎంబ్రియో తయారైంది, ట్యూబ్లోనే తయారైపోతుంది ఫస్ట్ ఎంబ్రియో. సో ఈ ట్యూబ్లో తయారైన ఎంబ్రియో విల్ రోల్ బ్యాక్ అండ్ కమ్ ఇన్ టు ద యూట్రస్, అండ్ యూట్రస్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ ఎంబ్రియోకి ఎక్కువ బ్లడ్ సప్లై ఎక్కడుంది అండ్ ఆక్సిజన్ దానికి ఆప్టిమమ్ లెవెల్స్లో ఉండాల్సిన ఉంటుంది అనమాట. సో అవన్నీ చూసుకొని ఒక పర్ఫెక్ట్ ప్లేస్, ఎక్కడ బ్రాడ్గా స్పేషియస్గా ఉంది యూట్రస్లో, ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అందు లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ అవ్వాలి. అంటే ఆ గర్భసంచి పై లేయర్ని కాస్త తీసేసి తవ్వి దాని లోపల వెళ్ళి కూర్చోవాలి ఎంబ్రియో. సో ఈ తీసేసే ప్రాసెస్లో ఏదైతే ఎండోమెట్రియం బయటికి వస్తుందో అది ఇంప్లాంటేషన్ బ్లీడ్ లాగా మనం చెప్తామన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ ఇంప్లాంటేషన్ బ్లీడ్ అవ్వదు. మధ్యలో బ్లీడింగ్ వచ్చింది అంటే ఇంప్లాంటేషన్ అని కూడా 100% చెప్పలేము. దిస్ ఈజ్ జస్ట్ ఒక ఫ్యూ విమెన్లో కనిపించే ఒక సిమ్టమ్. అది మీకు బ్లీడింగ్ లాగా కనిపించచ్చు, చిన్నగా ఏదో కండ కొంచెం ఇట్లా జిగురులాగా కనిపించచ్చు. దే ఆర్ మల్టిపుల్ వేరియేషన్స్ ఇన్ దట్. సో ఇది ఒక ప్రాపర్ సిమ్టమ్ అని చెప్పలేము. అండ్ ఇంకొంతమందికి ముందు నుంచే కొంచెం కళ్ళు తిరగటము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావటము, ఇవన్నీ కూడా ముందు నుంచే స్టార్ట్ అవుతాయి. మోస్ట్లీ ఎవరికంటే ట్విన్స్తో కన్సీవ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అర్లీగా సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఉండి అండ్ మీ పీరియడ్ కూడా మిస్ అయింది అంటే కనుక స్కాన్ ఈజ్ ద ఓన్లీ కన్ఫర్మేషన్ అండి ప్రెగ్నెన్సీకి ఎప్పుడైనా. నో మ్యాటర్ మీకు ఎన్ని సైన్స్ సిమ్టమ్స్ అయినా ఉండనివ్వండి. వేరే ఫీచర్స్, పీరియడ్స్ వచ్చే ముందు కూడా కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఓన్లీ ఆఫ్టర్ స్కాన్ చేసిన తర్వాత బేబీ కనిపించి బేబీకి హార్ట్ బీట్ మంచిగా కొట్టుకుంటున్నట్టు మీరు ఎప్పుడైతే విట్నెస్ చేస్తారో దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ దట్ యు ఆర్ ప్రెగ్నెంట్. సో బిఫోర్ హ్యాండ్ ప్రెగ్నెన్సీని కనుక్కోవడం చాలా డిఫికల్ట్. అందరికీ సిమిలర్ ఫీచర్స్ ఉండవు, సిమిలర్ సిమ్టమ్స్ ఉండవు. సో ఓన్లీ యూ కెన్ రిలై ఆన్ ద స్కాన్. అండ్ ఫస్ట్ స్కాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే యూ హ్యావ్ టు చెక్ వెదర్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ ఇన్సైడ్ ద యూట్రస్ ఆర్ పక్కన. అంటే యూట్రస్లో కాకుండా వేరే ప్లేసెస్లో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు అండి. దీని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నార్మల్ ప్రెగ్నెన్సీ ఒక 100 ప్రెగ్నెన్సీస్ ఉంటే మేబీ ఒక 2 to 3 ఇట్లాంటి ఎక్టాపిక్స్ ఉంటాయి. సో ఇంకొన్ని ఏంటంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ ఉంటుంది, పక్కన ట్యూబుల్లో కూడా ప్రెగ్నెన్సీ ఉంటుంది. దీన్ని హెటెరోటాపిక్ ప్రెగ్నెన్సీ అంటారనమాట. సో ఖచ్చితంగా మనం స్కాన్లో యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉంది కదా అని చెప్పేసి స్కాన్ ఆపేయకూడదు. మళ్ళీ పక్కన చెక్ చేయాలి, పక్కన కూడా ఉన్నాయా అన్నీ చూసుకోవాలన్నమాట. సో ఈ స్కాన్ కన్ఫర్మేషన్ ద్వారానే ప్రెగ్నెన్సీ అనేది వి విల్ డిస్క్లోజ్ ఇట్ టు ద పేషెంట్స్. సో ఇది అండ్ ఎన్ని కిట్స్ చేసుకున్నా పీరియడ్కి ముందు తెలుసుకోవడం కొంచెం కష్టమేనండి. ఒక్క బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ అనేది పీరియడ్ మిస్ అవ్వక ముందు మేబీ 1 week నుంచి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే బాగా యాంగ్షియస్గా ఉన్నారో, ట్రావెలింగ్ ఉందో, సమ్ రెస్ట్రిక్షన్స్, లిమిటేషన్స్ ఉన్నాయో వీళ్ళల్లో మేబీ మనం అర్లీగా బీటా హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.